Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 15వ శ్లోకము. శ్రీ భగవానువాచ యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. ఈ శ్లోకమునకు భావము: ఎవని వలన ప్రపంచము అనగా జనులు భయమును పొందరో, లోకము వలన ఎవడు భయమును పొందడో, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత మొదలగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు. లోకాన్నో ద్విజతే, సత్యమార్గమున వెళ్ళువాడు ప్రపంచము యొక్క నిందాస్తుతులకు ఏమాత్రము జంకకూడదు. నిర్భయుడై ముందుకు సాగిపోవాలి. విగతభీహి అని ఒకసారి భగవానుడు సెలవిచ్చిన విషయమును జ్ఞాపకమునందు ఉంచుకొనవలెను. హర్షామర్ష భయోద్వేగై, హర్షము సంతోషము మంచిదే అయినను ఆవేశములకు లోనై స్తోత్రములకు ఉప్పొంగిపోవుటయు నిందలకు కృంగిపోవుటయు కూడదని, ఆ ప్రకారము ద్వంద్వములకు లోబడక నిర్వికారుడై సమభావము కలిగి ఉండవలననియు తెలుపుటయే అగును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.